నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు సాయంత్రం మరోసారి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగం బజార్, కోటి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీటితో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం వల్ల ముసారాంబాగ్ బ్రిడ్జ్పై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ముసారాంబాగ్ బ్రిడ్జ్పైకి వాహనాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదలడంతో అంబర్పేటలోని ముసారాంబాగ్ బ్రిడ్జ్పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జ్పై బారిగేట్లు ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక, కొత్త బ్రిడ్జ్ వైపు దారి మళ్లించారు. ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఈసా, మూసీ నదుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం జంట జలాశయాల్లోకి చేరడంతో అవి నిండుకుండలా మారాయి. గంట గంటకు వరద పెరుగుతుండటంతో జలమండలి అధికారులు 2 జలాశయాల గేట్లను ఎత్తి మూసీలో వదులుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఉస్మాన్ సాగర్ 11 గేట్లు 7 అడుగుల మేర ఎత్తి 7,986 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. హిమాయత్ సాగర్ 6 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 6,103 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీలో వరద ప్రవాహం ఎక్కువైంది. నార్సింగి, మంచిరేవుల వద్ద రహదారిపై వరద నీరు పోటెత్తడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. పురాణాపూల్, చాదర్ఘట్, ముసారాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీకి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్జల్గంజ్ వద్ద శివాజీ వంతెన కింద భూలక్ష్మి ఆలయ సమీపంలో నివసిస్తున్న 55 కుటుంబాలను గోడికి, ఖబర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్లోకి తరలించారు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో పాటు మూసీలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జలమండలి ఎండీ కూడా జంట జలాశయాల్లో వరద నీటి విడుదలపై వివరాలు ఆరా తీస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. వచ్చే 2 రోజుల పాటు జలమండలిలో సిబ్బంది, అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. సెలవులో ఉన్న ఉద్యోగులంతా వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశించారు.